హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫాల్గుణ మాసం యొక్క విశిష్టత ఏంటి, ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం ఎప్పుడు ప్రారంభం కాబోతోంది, ఈ ఫాల్గుణ మాసంలో ఏ ఏ దేవుళ్ళను పూజిస్తే ఏ ఏ లాభాలు కలుగుతాయి అనే దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫాల్గుణం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి 12 రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తోంది. అదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. పాల్గొనంలో గోదానం, ధనదానం, వస్త్రదానం గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది పాల్గొనం. ఇంతకుముందు 11 నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. సర్వదేవతా వ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది. వసంత పంచమి నుండి పాల్గొన పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలుకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. పాల్గొన బహుళ పాడ్యమి నాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు. పాల్గొన బహుళ ఏకాదశి నాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు, కురుపాండవుల్లో కొందరు పాల్గొన మాసంలో జన్మించినట్లు చెబుతారు. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి, పాలకడల నుండి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతీలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫల్గుణ అనే పేరు వచ్చింది. ఫాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు, పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఇక శ్రీ మహావిష్ణువుని ఎలా ఆరాధించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నరాడోల గతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం పాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని ఫాల్గుణిగా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణు పూజకు వయోవ్రతం విశిష్టమైనది. దీన్ని శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించి 12 రోజుల పాటు కొనసాగిస్తారు. సమీపంలోని నదుల్లో స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి విష్ణువును షోడశోపచారాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ మాసంలో 2 రోజులు వినాయకుడిని ఆరాధిస్తారు. కాశీ ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి చతుర్థి నాడు అవిఘ్న పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరి రోజు. ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు. దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజించి ఆ చెట్టు వద్దనే అమలక ఏకాదశి వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణు పూజకు ప్రాధాన్యత ఉంటుంది. పాల్గొన మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం. ఇది కాముని పండుగ. హోళికా పూర్ణిమ కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మధుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలందుకుంటారు. పాల్గొన మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. చవితి నాడు సంకట గణేశ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుండి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తారు. పాల్గొన మాసం యొక్క ప్రాశస్త్యం ఏంటో తెలుసుకుందాం.
పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం పాల్గొన మాసం. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన 11 నెలల్లో చేసిన పూజలు, పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్త రూపం ఈ మాసం. ఈ మాసాధిపతి గోవిందుడు కావున ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం. గోవిందుడు అంటే ఈ సమస్త జీవకోటికి పూజనీయమైన వేదాలను, గోవులను రక్షించేవాడు. అంతేకాకుండా మనలను రక్షించి ఆత్మతత్వాన్ని తెలియజేసేవాడు. ఈ మాసంలో అచ్యుత, అనంత, గోవింద అనే నామస్మరణ ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది. వసంత ఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతి దినము ప్రత్యేకమే. ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు, పర్వదినాలు, విశేషమైన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పాల్గొన శుద్ధ పాడ్యమి మొదలు పాల్గొన శుద్ధ ద్వాదశి వరకు పయోవ్రతం ఆచరిస్తారు. భాగవతం అష్టమ స్కందం ప్రకారం బలిచక్రవర్తి చేతిలో తన కుమారులు అయిన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవటం భరించలేని అదితి కశ్యపుణ్ణి బలిగర్వం అణచే కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకొనగా కశ్యపుడు ఈ పయోవ్రతాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఆమె దాన్ని పాటించి వామనుని కుమారునిగా పొందింది. ఈ వ్రతంలో పాల్గొన శుద్ధ పాడ్యమి మొదలు ద్వాదశి వరకు లక్ష్మీనారాయణులని షోడశోపచారాలతో పూజించి కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. ఆ 12 రోజులు అనంతరం హోమం చేసి బ్రాహ్మణులను పూజించి సమారాధన చేస్తారు. ఈ రోజులలో గో, వస్త్ర, ధన దానాలు శక్తి కొలది చేస్తారు. పాల్గొన మాసం శుద్ధ విధియ నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాల్గొన శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించే అవిఘ్న వ్రతం లేదా పుత్ర గణపతి వ్రతం చేస్తారు. ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం స్వామిని షోడశోపచారాలతో పూజించి ప్రసాదం స్వీకరిస్తారు. ఈ వ్రతం చేయడం ద్వారా వారికి ఉన్న ఆటంకాలు తొలగుతాయి మరియు పుత్ర సంతానం కాంక్షిస్తూ చేసేవారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి 2 రోజులు స్వామివారికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే తరువాత 3 రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి నిర్వహిస్తారు. పాల్గొన శుద్ధ నవమి నాడు మధ్వులు ఆరాధించే రాఘవేంద్ర స్వామివారి జన్మదినం. అమలక ఏకాదశి పాల్గొన శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. అమలక లేదా ధాత్రి ఫలంగా పిలుచుకునే ఉసిరిని విష్ణు స్వరూపంగా భావించి ఈనాడు ఉసిరి వృక్షం కింద శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఋషి వాక్యం. ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణ చేయటం శుభ ఫలితాన్ని ఇస్తుంది. పాల్గొన శుద్ధ ద్వాదశిని గోవింద ద్వాదశి, నృసింహ ద్వాదశి అంటారు. ఈనాడు గంగా స్నానం పవిత్రం. కుదరని వారు సమీపంలోని ఏదైనా నదికి వెళ్ళి గంగను స్మరిస్తూ నదీ స్నానం చేయాలి. నృసింహ కరావలంబ స్తోత్రంతో కానీ లేక మరేదైనా నృసింహస్వామి స్తోత్రంతో కానీ స్వామిని ఆరాధించాలి. పాల్గొన శుద్ధ పౌర్ణిమ, మహాపౌర్ణిమ, హోళికా పౌర్ణిమ, డోలా పౌర్ణిమ కామ దహనోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర భారతదేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో కామదహనోత్సవాన్ని జరుపుతారు. శివ కళ్యాణం అనే మహత్తర కార్యం కోసం తపోదీక్షలో ఉన్న శివుని తపస్సుని భంగం చేసిన మన్మధుడిని తన 3వ నేత్రంతో భస్మం చేసింది ఈనాడే. మరియు మన్మధుడిని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమెకొక్కదానికే అతడు కనిపించేలాగా వరము ఇచ్చాడు శివుడు. మనలో ఉన్న కామ క్రోధాదులనే అరిషడ్వర్గాలని దహనం చేసి ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుతూ శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహనోత్సవం. అంతేకాకుండా రాబోయే వసంతాగమనాన్ని పురస్కరించుకొని కూడా ఉత్సవం చేస్తారు. ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఉత్తర భారతదేశంలో హిరణ్యకశిపుడి చెల్లెలైన హోళిక విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని చంపబోయి తానే దగ్ధమైన సంఘటనకి గుర్తుగా చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. ఆ రోజు సాయంకాలం మంటల్లో హోళికని దగ్ధం చేసే కార్యక్రమం జరిపి మరునాడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా కాలం గడుపుతారు. హోళికా పూర్ణమి రోజున చందనంతో కూడిన మామిడి పూత
స్వీకరించాలని శాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి. ఈరోజు శ్రీకృష్ణుని ఉయ్యాల్లో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు. తమిళనాడులోని మదురైలో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు మదురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు. పాల్గొన బహుళ విధియ నాడు లక్ష్మీదేవి పాలకడల నుండి ఉద్భవించిందని చెప్పబడింది. ఆ రోజు కనకదార స్తోత్రం చదువుకోవడం సత్ఫలితాలను ఇస్తుంది. పాల్గొన బహుళ అష్టమి ఈ రోజుని సీతాదేవి జనకుడికి నాగేటి చాలులో దొరికిందని, కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. పాల్గొన మాసంలోనే రామరావణ యుద్ధం జరిగింది. మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేక మంది వీరులు పాల్గొన మాసంలోనే జన్మించారు. పాల్గొన బహుళ అమావాస్య రోజును కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరుచుకున్న పాల్గొన మాసంలో భక్తి తత్పరులతో ఆ భగవానుని సేవించి ఆయన కృపకు పాత్రలవుదాము. విన్నారు కదండి పాల్గొన మాసం యొక్క విశిష్టత గురించి. ఎంత గొప్పదో పాల్గొన మాసం అనేది. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.